వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసులు అధికారులు అయితే చేస్తున్నారు. ఇక ఇంకో వార్త, రేషన్ కార్డులకు సంబంధించిన వార్త. గుట్టల్లా రేషన్ కార్డు దరఖాస్తులు తలలు పట్టుకుంటున్న అధికారులు. ఒక్క మీ సేవ ద్వారానే సిటీలో, హైదరాబాద్కు సంబంధించింది, హైదరాబాద్లోనే 3.5 లక్షల దరఖాస్తులు వచ్చినాయంట రేషన్ కార్డుకు సంబంధించి. పరిశీలన భారం మోయలేక అధికారుల సతమతం. కొత్త కార్డుల జారీ ఇప్పట్లో ఉంటుందా లేదా అంటే 3.5 లక్షల దరఖాస్తులను చెక్ చేయాలి. అందులో ఎవరు అర్హులు ఎవరు కాదు అనేది ఫైనల్ చేయాలి. డబల్ రేషన్ కార్డులు ఎంతమందికి ఉన్నాయి? కొంతమంది ఊర్లలో ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడనే ఉపాధి కోసమో పొట్టకుడి కోసమో హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇక్కడనే తీసుకుంటాం రేషన్ అనే ఉద్దేశంతో ఇక్కడ కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారు. అట్లా కాకుండా ఊర్లో దరఖాస్తు చేసుకొని, రేషన్ కార్డు లేకపోయినా ఊర్లో దరఖాస్తు చేసుకొని, అక్కడ వస్తుందో రాదు ఇక్కడ కూడా దరఖాస్తు చేసుకున్నామని చెప్పి సేఫ్ సైడ్ అన్నట్టుగా ఇక్కడ అక్కడ 2 సార్లు దరఖాస్తు చేసుకునే వాళ్ళు మొత్తం కూడా ఒక హైదరాబాద్లోనే 3.5 లక్షల దరఖాస్తులు అందినాయి రేషన్ కార్డులకు సంబంధించి. మరి ఇన్ని దరఖాస్తులు ఎప్పుడు పరిశీలించాలి, ఎప్పుడు వాటిని వెరిఫై చేయాలి, ఎప్పుడు లబ్ధిదారు ఎంపిక చేయాలి, ఎప్పుడు ఫైనల్ లిస్టు ప్రకటించాలని చెప్పేసి అధికారులకు ఒక కొత్త తలనొప్పి వచ్చిందట. ఒకసారి చూద్దాం. గ్రేటర్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు గుట్టల్లా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన వాటిని పరిశీలన చేయడానికి అధికారులు సతమతం అవుతుంటే రోజు రోజుకు మీ సేవ ద్వారా వచ్చే దరఖాస్తులు ఇంకెన్ని వస్తూ ఉంటాయంట. మరోవైపు సన్నబియ్యం పంపిణీ అని చెప్పేసి ప్రభుత్వం కొత్త ఒక సన్నబియ్యం పంపిణీ పథకాన్ని తీసుకురావడంతో ఖచ్చితంగా రేషన్ కార్డులో వచ్చే సన్నబియ్యాన్ని తీసుకుంటందుకే ప్రజలందరూ కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మే 1 నుంచి మొన్నటి వరకు హైదరాబాద్లో ఎమ్మెల్సీ కోడ్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉండే. మొన్నటి రిజల్ట్తో అయిపోయింది. మే 1 తారీఖు అంటే వచ్చే నెల హైదరాబాద్లో కూడా ఆ సన్నబియ్యం పంచబోతూ ఉన్నారు రేషన్ కార్డుల మీద. సో ఇక మొత్తానికి ఈ సన్నబియ్యం ఒకటి, కొత్త రేషన్ కార్డులు ఒకటి అనేది మొత్తానికి అధికారులకైతే ఒక తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. మొత్తం హైదరాబాద్ పరిధిలోనే 3.5 లక్షల దరఖాస్తులు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి ఇంకెన్ని దరఖాస్తులు వచ్చుంటే ఎన్ని కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా అధికారులు తలలు పట్టుకుంటా ఉన్నారు. పౌర సర్కారుల అధికారులు దీనికి సంబంధించి దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్ళి పరిశీలించాలన్నా, ఆన్లైన్లోనే పరిశీలించాలన్నా, ఎట్లా అని చెప్పేసి అయితే దానికి ప్రత్యామ్నాయ మార్గం కోసం ఆలోచిస్తున్నారు. మొత్తం 9 సర్కిళ్ళ పరిధిలో 6,39,451 రేషన్ కార్డులు ఉంటే 653 షాపుల ద్వారా ప్రస్తుతానికైతే రేషన్ అందిస్తూ ఉన్నారు. సన్నబియ్యం కావచ్చు, దానికి సంబంధించి కొత్త రేషన్ కార్డుల కోసం మరి పక్క సర్కిల్ కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో వస్తున్న వారు తమ దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం ఇప్పుడే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలు కాలేదని తిప్పి పంపుతున్నారు. అంటే వాళ్ళు దరఖాస్తు చేసుకొని, ప్రజాపాలన దరఖాస్తు కావచ్చు, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కావచ్చు, ఇప్పటికే దరఖాస్తు చేసుకొని నెలన్నర వరకు అయిపోతూ ఉన్నది. కొత్త రేషన్ కార్డు ఎప్పుడు వస్తుంది? నెల అయింది కాబట్టి మామూలుగా అయితే 15 రోజులు 20 రోజుల్లో రావాల్సింది. కానీ భారీ సంఖ్యలో, లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావడం, లక్షల సంఖ్యలో ఈ రేషన్ కార్డులు ఇచ్చే ఇది ప్రభుత్వం ముందలేసుకుంది కాబట్టి భారీ సంఖ్యలో పరిశీలనలు చేయాలి. భారీ సంఖ్యలో దీనికి సంబంధించిన విచారణ, ఎంపిక అంతా కూడా నడుస్తూ ఉంది. ఆ దరఖాస్తు చేసుకున్న అందరూ కూడా ఆ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి ఎప్పుడు ఇస్తారు రేషన్ కార్డు, మా రేషన్ కార్డు వచ్చిందా, కొత్త లిస్ట్ వచ్చిందా అని చెప్పేసి అధికారుల చుట్టూ తిరగడానికే సరిపోతుంది. కొత్త లిస్ట్ వస్తే, కొత్త రేషన్ కార్డు వస్తే దాని మీద ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో సన్నబియ్యం తిందామన్న ఆశ కూడా కొంత రేషన్ కార్డులకు సంబంధించి ప్రజలని కొంత ముందుకు జరుపుతుందని చెప్పొచ్చు. ఇక ఇంకొక కొంత విషాదకరమైన వార్త ఇది. దోమలు కరుస్తున్నాయి అని చెప్పేసి ఎండాకాలం